ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఆ స్కూల్ను వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసే విధంగా చేయాలనేది మా కోరిక. తప్పకుండా ఫ్యూచర్లో రిలయన్స్ హెల్ప్ తీసుకొని డెఫినెట్గా ప్రతి డిజిటల్ క్లాస్ రూమ్తో పాటు అక్కడ కూడా ఈ వీడియో ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయాలనేది కూడా ఇక్కడ మా ఎన్ఆర్ఐస్ అభిలాష. అలాంటప్పుడు ప్రతి ఎన్ఆర్ఐ కూడా ఆ స్కూల్ తోటి ఎవ్రీ వీక్ స్టూడెంట్స్ తోటి టీచర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని మేము అనుకుంటూ ఉన్నాం. ప్రదీప్, అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ లో కూడా స్కూల్ జాయిన్ అయిందిగా ప్రకాశం డిస్ట్రిక్ట్. బిఫోర్ వి గో టు దట్ స్కూల్, లాస్ట్ వీక్ కడప స్కూల్ ఉంది సార్, దే రీజాయిన్డ్ అగైన్. అంటే లాస్ట్ వీక్ ఏమైంది, వాట్ దే లెర్న్డ్ అనేది ఒకసారి జస్ట్ విత్ వన్ స్టూడెంట్ విల్ టేక్ ఫీడ్బ్యాక్. కడప 3993, కెన్ అన్మ్యూట్ విశ్వనాథ్ జీ? విశ్వనాథ్ జీ 3993 ప్లీజ్ అన్మ్యూట్. వినపడుతుందండి? కడప స్కూల్ ఏర్పడుతుంది సార్. సార్ లాస్ట్ వీక్ జరిగింది ఎన్ఆర్ స్కూల్ కనెక్ట్ ప్రాజెక్ట్ లో టెక్సస్ ఎన్ఆర్ మాట్లాడారు కదండి శివాజీ గారు. సో పిల్లలు, మీరు నాతో ఫోన్ మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, బాగా అర్థమైంది. ఏమర్థమైంది సార్ కూడా అంటే ఎవరైనా పిల్లవాడు ఏం నేర్చుకున్నాడు లాస్ట్ వీక్ సెషన్ లో ఏంటి, ఇదంతా మాకు ఫీడ్బ్యాక్ లో ఉపయోగపడుతుంది. సో మాట్లాడమంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ ఆన్లైన్ క్లాసులు పెట్టడం వల్ల మా స్కూల్ మంచి పేరు అయితే బాగా వచ్చింది సార్. మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా అది వింటున్నారు సార్. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ డిజిటల్ క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాం. పక్కా ప్రణాళికతో ప్రతి క్లాస్ లీజర్ గా లేకుండా ప్రకారం చేయడం వల్ల ఆ ఫలితంగా కూడా మాకు డిజిటల్ క్లాస్ ఫలితంగా కూడా మాకు స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువైంది సార్. ప్రస్తుతం 1400 స్ట్రెంత్ ఉంటారు మాకు. నిన్న జరిగిన ఆన్లైన్ కూడా, అలాగే మా స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా మాట్లాడమన్నారు. లాస్ట్ వీక్ మీరు ఏం నేర్చుకున్నారు ఒకసారి చెప్పండి. సోలార్ సిస్టమ్ ఎలా స్టార్ట్ అయింది, ఉమెన్స్ ఎట్లా ప్రింటర్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, కంప్యూటర్స్ ఎలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. నీకు ఎలా అనిపించింది అమ్మా సెషన్? ఎలా అనిపించింది నీకు? చాలా ఇంట్రెస్ట్ గా ఉంది సార్. ఓకే, నువ్వు సోలార్ సిస్టమ్ నేర్చుకుని అంటున్నావు కదా, సోలార్ సిస్టమ్ లెసన్ డిజిటల్ క్లాస్ రూమ్ రాకముందు చెప్పడం వల్ల ఏ విధంగా అర్థమైంది, ఇప్పుడు వచ్చిన తర్వాత నీకు అర్థం చేసుకోవడానికి ఏ విధంగా హెల్ప్ అయింది? ఇంతకు ముందు సరిగ్గా అర్థమైంది కాదు సార్. ఈ డిజిటల్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత చాలా బాగా అర్థమవుతుంది సార్. వెరీ గుడ్ సార్. ఇన్కమింగ్ సౌండ్ తక్కువ వస్తుంది సార్, ప్లీజ్ సార్. పర్లేదమ్మా, పర్లేదండి, మాకు వినిపిస్తుంది, పర్లేదు. తప్పకుండా అమ్మా, అదే మా గోల్ కూడా. ప్రతి స్కూల్లో కూడా ఇలా ఈ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయటమే కానీ మనం వి నీడ్ టు థ్యాంక్ శివాజీ గారు, అలానే ఈ రోజు గారు. ఎవ్రీ వీక్ ఒక ఎన్ఆర్ఐ విల్ పార్టిసిపేట్ అండ్ ఇంటరాక్ట్ విత్ యూ. ఈ స్కూల్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యే విధంగా చేయాలనుకుంటున్నాం. తప్పకుండా చాలా సంతోషం. మంచిగా చదువుకొని మీరు కూడా మాకు లాగానే అమెరికా వచ్చి ఇక్కడి నుంచి మీరు వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చేదాకా ఎదగాలని, మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాం తల్లి. కానీ హెడ్ మాస్టర్ కడప స్కూల్లో ఏంటి సార్, మరి 1400 స్ట్రెంగ్త్ ఉన్నారు, స్కూల్లో బెంచెస్ కూడా కనపట్టలేదు. ఉన్నారు సార్, ఈ పిల్లలు వీళ్ళు కొంత లిమిటెడ్ గా ఉన్నారు సార్, ఎక్కువ రూమ్ పట్టదు కాబట్టి. కాదు, బెంచెస్ లేవు కదా, కింద కూర్చున్నట్టు కనపడుతున్నారు. కింద కంప్యూటర్ ల్యాబ్ సార్, అంతా కిందనే కూర్చుంది సార్. బెంచెస్ మాకు అలాట్ కాలేదు సార్ గవర్నమెంట్ నుంచి. ఆర్ఎంఎస్ఏ నుంచి కూడా ఒక్క బెంచ్ కూడా మాకు అలాట్ కాలేదు సార్. మాకు సర్వశిక్షాపై నుంచి రూమ్స్ రావడంతో ఆర్ఎంఎస్ఏ వచ్చే వాళ్ళకి మాత్రమే బెంచెస్ వస్తాయని చెప్పారు సార్. అంతవరకు మాకు ఎంతవరకు రాలేదు సార్. ప్రదీప్ సార్, ఇక కడపలో ఆ డిజిటల్ క్లాస్ రూమ్ ఉన్న ప్రతి స్కూల్ కి ఆ బెంచెస్ కూడా మనం ఏర్పాటు చేయించినట్టు చూడు. ఎస్టిమేషన్ వేస్తే ఎంత అవుతుంది ఏంటి అనేది తెలుసుకొని మనం తప్పకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీ నీడ్ టు. ఎవ్రీ కంప్యూటర్ ల్యాబ్ హ్యాస్ టు హ్యావ్ అ బెంచెస్ అండ్ టేబుల్స్ ఉండేటట్టు వీ మేక్ షూర్ విల్ గెట్ ఇట్ డన్. కడప హెడ్ మాస్టర్ తో మాట్లాడి దానికి ఎస్టిమేషన్ తీసుకుంటే విత్ నో టైమ్ వీ కెన్ ఇంప్లిమెంట్ దట్. ఓకే అండి, ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఓకే, దేర్ ఇస్ అనదర్ ఇంకొక నువ్వు కూడా మాట్లాడతావమ్మా. మాట్లాడు. My name is Shabana. I study in the class. Digital classes.
Digital classes are very useful to the students. Recently, see the videos of the lessons, we understand the concept very easily. Once we see the videos of the lessons, we understand the concept very easily. Optional information like multiple choice, making experiment and also available to this practice. So this is very useful to the students. Thank you, sir. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రకాశం నుంచి పామర్ స్కూల్ ఉందండి, దట్ జాయిన్ జస్ట్ టుడే అండి. అంకిత్ జీ, కెన్ యూ అన్మ్యూట్ 4549 గవర్నమెంట్ హై స్కూల్ పామర్రు, ప్రకాశం? ఓకే డన్. యా, 4549 వినపడుతుందండి పామర్రు? Yes sir, we are very clear. ఓకే, గ్రేట్. నమస్కారం జయరామ్ అండి. సార్ నా పేరు కే బాలచందర్ సార్. మేము గవర్నమెంట్ హై స్కూల్ పామర్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు ఈ ప్రాజెక్ట్ నుంచి చాలా అద్భుతాలు క్రియేట్ చేసామని చెప్పేసి విత్ ఎవిడెన్స్ తో మేము చెప్పగలుగుతున్నాం సార్. మా పిల్లలు ఇప్పటి వరకు దాదాపు 170 క్లాసుల వరకు ఈ డిజిటల్ క్లాస్ వల్ల తీసుకున్నారు సార్. మరి మా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు సార్. తప్పకుండా అమ్మా. సార్, హలో జయరామ్ గారు, వినపడుతుందా సార్? వినపడుతుంది, క్లియర్ గా వినపడుతుంది. సార్, ఎనీ స్టూడెంట్ ఇఫ్ యు వాంట్ టు అడ్రస్ యు కెన్ టాక్ టు స్టూడెంట్ మాట్లాడతారంట, మాట్లాడచ్చు అంట. ఏంటి సార్? మాట్లాడచ్చు అంట. ఎస్, ఎవరైనా పిల్లవాడు మాట్లాడచ్చు గవర్నమెంట్ హై స్కూల్ పామర్ నుంచి. మార్నింగ్ సార్. అమ్మా చెప్పు తల్లి. మై నేమ్ ఇస్ కావేరి, 9th క్లాస్. వినపడుతుందమ్మా? ఉందమ్మా చెప్పు. సార్, ప్రాజెక్ట్ వల్ల చాలా వెరీ హ్యాపీ సార్. మా స్కూల్లో చాలా హ్యాపీగా ఉంది సార్. ప్రాజెక్ట్ లో నేను చాలా చూస్తున్నాం సార్. ప్రాజెక్ట్ జనరల్ కాకుండా సబ్జెక్ట్ పరంగా కూడా మా సార్ వెరీ క్లియర్ గా అయితే మేము ట్రయాంగిల్స్, కార్డ్స్ మాకు డిఫికల్ట్ గా ఉండేది సార్. మ్యాథ్స్ చెప్పేటప్పుడు బాగా ఉండేవాళ్ళం, కానీ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వెరీ క్లియర్ గా అర్థమవుతుంది. ప్రాజెక్ట్ చాలా హ్యాపీ. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మేము పిఎస్ లో కానీ అయితే మేము పైన ఉన్న క్లియర్ గా వాటన్నిటి చూడగలుగుతాం సార్. మా సార్ వాళ్ళు అవన్నీ చూపిస్తున్నారు సార్. వెరీ గుడ్ అమ్మా. ఇంకా మాకు శాస్త్రవేత్తల గురించి ఇంకా నేషనల్